ముఖ్యంగా పంచాయతీల రూపురేఖలు మారకపోవడానికి కారణం సర్పంచ్లు. ఇక గ్రామీణ స్థాయిలో చూసుకుంటే సర్పంచ్లు వాళ్ళకి అక్షరాస్యత ఉండదు, చదువు ఉండదు. ముఖ్యంగా అందరికి కాదు, ఒక 70 to 80% మందికి చదువు అనేది రాదు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ సర్పంచ్లకు. అలాంటి వారికి అధికారం కట్టబెడితే వాళ్ళు ఊరి యొక్క రూపురేఖలు ఏం మారుస్తారు? వాళ్ళు పంచాయతీ రూపురేఖలు మారుతాయా? ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంటుంది. పంచాయతీ యొక్క రూపురేఖలు మారాలంటే చదువుకున్న వాడు రావాలి, వివేకవంతుడు రావాలి, తెలివైన వాడు రావాలి, ఉత్సాహంగా ఉన్న యువత రావాలి రాజకీయాల్లోకి. ఎప్పుడైతే యువత రాజకీయాల్లోకి వస్తుందో అప్పుడే పంచాయతీలో బలమైన మార్పు వస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు చూస్తున్నాం, అక్కడ సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, హుజురాబాద్ కానీ, మహబూబ్నగర్ కానీ, కరీంనగర్ కానీ, ఇలా చాలా చోట్ల గిరిజన తాండాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గిరిజన తాండాలు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏ ఒక్క పని జరగలేదు ఇప్పటిదాకా. రోడ్లు శాంక్షన్ అవుతాయి కానీ ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ జరగలేదు అవి. ఎందుకంటే సర్పంచ్ చేతగాక, ఎవరిని అడగాలో తెలియదు. ఎందుకంటే చదువు ఉంటేనే కదా ఏనేది. చదువు రాని వాడు సర్పంచ్ అయితే ఆ ఊరు, ఆ తండ, ఆ గూడెం రూపురేఖలు ఏమాత్రం మారు. వచ్చిన పంచాయతీ సొమ్మంతా తను ఖర్చు చేసిన సర్పంచ్ ఎలక్షన్స్లో డబ్బు మాత్రం వెనకేసుకోవడానికే సరిపోతుంది. ఇటు స్టేట్ నుంచి వచ్చిన, సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బు మొత్తం పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్ ఎంతైతే ఖర్చు చేస్తారో దానికి రెట్టింపుగా, ట్రిపుల్గా జనాల సొమ్మును గుంజుకుందామని చూస్తారు తప్ప జనాలకి పరిపాలన చేద్దామని, జనాలు మనకు ఓటేసి గెలిపించారు కదా, జనాలకి ఏదైనా చేద్దామని మంచి మాత్రం రాదు వాళ్ళకి. ఎందుకంటే చదువు లేదు, అక్షరాస్యత ఉండదు ముఖ్యంగా సర్పంచ్లకు.